ఒక సోఫా సెట్ని తయారు చేద్దాం. ముందుగా నేను ఇక్కడ టాప్ వ్యూలో ఉన్నాను. హియర్ వీఆర్ గోయింగ్ టు SW isometry అండ్ నెక్స్ట్ అంటే 2D వైర్ ఫ్రేమ్ టు రియాలిస్టిక్ అనుకో. 2D వైర్ ఫ్రేమ్ టు రియాలిస్టిక్. ఈ పర్టికులర్ విండోలో నేను కమాండ్ vivox బాక్స్, ద కమాండ్ ఈజ్ vivox బాక్స్ అండ్ ఎంటర్ అనుకుంటూ ఇది ఫస్ట్ వన్ అండ్ ఇది ఒక సెకండ్ వన్ అండ్ కొంత హైట్ ఇలా ఇచ్చుకున్నాం. ఇట్ ఈజ్ వన్ బాక్స్. అదేవిధంగా అగైన్ ద బాక్స్ అనుకొని ఇది ఫస్ట్ కార్నర్, ఇది సెకండ్ కార్నర్ అండ్ కొంత హైట్ వరకు ఇలా ఒక బాక్స్. చూడండి ఇక్కడ మొత్తం మీద వీ హ్యావ్ ఏ బాక్స్ 1 అండ్ బాక్స్ 2. నెక్స్ట్ అంటే ద కమాండ్ ఇస్ అన్ L అండ్ యూజ్ ది ఆర్థో ఆన్ చేసి ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ అదేవిధంగా కొంత హైట్ వరకు ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవడం జరిగింది. ఆర్థో యూజ్ చేసి తర్వాత ఆ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ పాయింట్ పట్టుకొని జస్ట్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి అలా నేను కొద్దిగా బ్యాక్కి ఇలా బెండ్ చేశాను. తర్వాత ఇక్కడ నుంచి వైర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి అండ్ CO is a copy అండ్ లైన్ 1 అండ్ లైన్ 2 ఎంటర్ ఈ పాయింట్ని పట్టుకొని జస్ట్ నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఈ డైరెక్షన్లో అలాంగ్ X డైరెక్షన్లో కొంత దూరం ఇలా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే కమాండ్ ఇస్ లైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అండ్ కమాండ్ ఇస్ లైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అలా ఒక లైన్ రావాలి. REJON రీజియన్ అనుకొని ALL ఆల్ అనుకొని ఎంటర్ వన్ రీజియన్ క్రియేటెడ్, ఒక రీజియన్ మనకు ఫామ్ అయింది. EXT ఎక్స్ట్రూడ్ అని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు ఒక ఎక్స్ట్రూడ్ని చేయడం జరిగింది. తర్వాత కమాండ్ ద లైన్ అనుకుంటూ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా అనుకొని అండ్ ఎస్కేప్ అగైన్ ద లైన్ అనుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తర్వాత ఆ లైన్ పర్పెండిక్యులారిటీ వరకు ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కమాండ్ ద లైన్ అనుకుంటూ ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఒక లైన్ని డ్రా చేయడం జరిగింది. అగైన్ REJON రీజియన్ ALL ఆల్ అనుకుంటూ ఎంటర్ ఒక రీజియన్ మళ్ళీ నేను క్రియేట్ చేశాను. ఇది కమాండ్ దీన్ని EXT ఎక్స్ట్రూడ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి కొంత దూరం ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత అండ్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 ఏదైతే డ్రా చేస్తారో వాటిని డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి FILLETEDGE ఫిల్లెట్ ఎడ్జ్ అనుకొని సరే ఇక్కడ ఫిల్లెట్ ఎడ్జ్ అనుకొని ఇది ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, 4, 5, 6 ఇలా మనకున్న ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ఇలా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అందులో రేడియస్ దగ్గరికి వెళ్ళి ఆ రేడియస్ వాల్యూ ఒక 2 అయితే 2 అనుకొని ఎంటర్. తర్వాత ఎప్పుడైతే మనం రీసెంట్గా ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ మనం గెయిన్ చేయాలంటే OOPS ఊప్స్ అనే కమాండ్ OOPS ఊప్స్ అండ్ ఎంటర్ ఆటోమేటికలీ మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది మనకు వచ్చాం. అండ్ నెక్స్ట్ అని ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనకు కనపడేదాన్ని పైదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్ ఇస్ కలర్ ఇస్ రెడ్ కలర్ అలా ఇచ్చుకున్నాం. అండ్ దీని మీద మనం సెలెక్ట్ చేసుకొని ఇట్ ఇస్ కలర్ ఈజ్ గ్రీన్ కలర్ అనుకున్నాను. తర్వాత దీనికి ఒక కలర్ మనం తర్వాత CO is a కాపీ ఇది కానీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఈ పాయింట్ పట్టుకొని ఎక్కడండి ఈ పాయింట్ పట్టుకొని ఇక్కడికి ఇక్కడ అండ్ నెక్స్ట్ అని CO is a కాపీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత వైర్ ఫ్రేమ్ టు రియలిస్టిక్ అనుకున్నాం. ఆటోమేటిక్గా మొత్తానికి మనం ఒక ఆబ్జెక్ట్ని అలా మనం ఫామ్ చేయొచ్చు.
తర్వాత మళ్ళీ అదేవిధంగా నువ్వు కొద్దిగా బెండ్ చేసుకొని కావాలి అనుకుంటే ఆర్ఈసీ రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ ఈ ఫేస్ దగ్గర నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి నీకు ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసుకొని అగైన్ ఇక్కడ నుంచి మనం ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఒక ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి కమాండ్ ద లైన్ అనుకుంటూ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక లైన్ అనుకుంటూ ఇక్కడ వరకు ఒక లైన్ని డ్రా చేసుకొని కొద్దిగా బాగా జూమ్ చేసుకొని ద కమాండ్ ద లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ ఏదైతే కావాలో ఒక ఆబ్జెక్ట్ని ఇలా ఇచ్చుకొని అండ్ హియర్ దెన్ ఎస్పిఎల్ ఇది స్ప్లైన్ అయితే స్ప్లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఆర్తో ఆఫ్ చేసుకొని మనకి ఏదైతే డిజైన్స్ కావాలనుకుంటామో కమాండ్ ద లైన్ అనుకుంటూ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా అని మనం ఇలా జాయిన్ చేస్తాం. కమాండ్ ద ఆర్ఈజేఓఎన్ రీజియన్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఆర్ఈవి రివాల్వ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అండ్ యాంగిల్ ఈజ్ 360 degrees అండ్ ఎంటర్. తర్వాత దీన్ని మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా 3D వ్యూలోకి మార్చుకొని ఎంటర్ అండ్ దీని యొక్క సెంటర్ పాయింట్ పట్టుకొని వెళ్ళి మూవ్ అని ఇచ్చాను. అలా కాకుండా సిఓ ఇస్ అ కాపీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క మనకి ఏదైతే ఉందో ఆ టాప్ యొక్క సెంటర్ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఒకటి అండ్ ఎండ పాయింట్ దగ్గర ఒకటి అండ్ నెక్స్ట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ ఈ ఎండ పాయింట్ దగ్గర ఒకటి ఈ ఎండ పాయింట్ దగ్గర ఒకటి అలా మొత్తానికి మనం ఇచ్చుకోవచ్చు అండ్ సెలెక్ట్ అండ్ డిలీట్ అండ్ ఆబ్జెక్ట్కి ఆ లుక్ తీసుకోవచ్చు. తర్వాత అండ్ కస్టమ్ వ్యూ నుంచి టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి కావాలి అనుకుంటే సిఓ ఇస్ ద కాపీ ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ అండ్ ఇక్కడ నుంచి ఇలా లాగండి క్రాస్ విండోలో ఆటోమేటిక్గా మొత్తం వస్తాయి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ పట్టుకొని మీరు ఆర్తో ఆన్ చేసుకుంటే కొద్దిగా మీరు బయటకు లాక్కొచ్చవచ్చు అండ్ ఎస్కేప్. తర్వాత అదేవిధంగా ఈ మొత్తాన్ని కూడా అలా రెక్టాంగిల్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని చెప్తాం. అలా మొత్తానికి ఆబ్జెక్ట్ అలా క్రియేట్ చేస్తాం. కావాలంటే సిఓ ఇస్ అ కాపీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ పాయింట్ పట్టుకొని వచ్చుకొని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి అగైన్ వీఆర్ గోయింగ్ టు ది టాప్ వ్యూ అండ్ ఆర్ఓ ఇస్ ద రొటేట్ అనుకొని ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో క్రాస్ విండో ద్వారా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ పట్టుకొని జస్ట్ మనం రొటేట్ చేయొచ్చు. తర్వాత మూవ్ అయితే మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ మళ్ళీ మీరు క్రాస్ విండో ద్వారా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఈ పాయింట్ పట్టుకొని మనకి ఎక్కడి వరకు అయితే కావాలో F3 ఆఫ్ చేయండి. కొద్దిగా ఎక్కడికైతే కావాలో ఆ పర్టికులర్ లొకేషన్కి మీరు మూవ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని హియర్ ది సిఓ ఇస్ ద కాపీ అనుకొని దీన్ని కూడా కాపీ చేసుకొని F3 ఆబ్జెక్ట్ని ఆన్ చేసుకొని యూజింగ్ ఆర్తో ద్వారా ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకోవచ్చు అండ్ ప్లస్ అండ్ హియర్ ఇలా మొత్తానికి అదేవిధంగా ఇక్కడ నుంచి హియర్ ది టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి ఎంఐ ఇస్ ద మిర్రర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంటర్ అనుకుంటే అగైన్ మళ్ళీ మనం ఆబ్జెక్ట్ని అలా మనం పాస్ చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి హియర్ మనం ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి అండ్ ఆర్ఈసీ రెక్టాంగిల్ అనుకుంటూ మనకి రెక్టాంగులర్ ఏదైతే కావాలో అండ్ నాకు ఇవ్వండి ఇక్కడ నుంచి హియర్ ఇక్కడ నుంచి ఇలా ఒక రూమ్ లాగా నేను తీసుకున్నాను. ఇది ఒక రూమ్ అనుకున్నాను, ఒక రూమ్ అండ్ నెక్స్ట్ అనేది అగైన్ ఆ రూమ్ యొక్క థిక్నెస్ అనేది నాకు ఇలా ఉంది అనుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి హియర్ ఇక్కడ నుంచి ఎస్డబ్ల్యూ ఐసోమెట్రిక్లోకి వెళ్ళి ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అయితే లేకపోయినా పిఆర్ఈఎస్ఎస్ పియుఎల్ఎల్ ప్రెస్ఫుల్ అనే కమాండ్ తీసుకొని ఏదైతే ఇన్సైడ్ ఉందో ఆ ఇన్సైడ్ని పట్టుకొని మీకు ఎంతవరకు అయితే హైట్ కావాలో అండ్ కొద్దిగా మీరు హైట్ ఎంతవరకు అయితే రిప్రజెంటేషన్ చేయాలనుకుంటారో ఆ లొకేషన్ వరకు మీరు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు అంటే అండ్ నెక్స్ట్ ఈజ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఒక డోర్ సెటప్ మీరు చేయాలి అనుకుంటే విఓఎక్స్ బాక్స్ అయితే బాక్స్ అనుకొని ఆ పర్టికులర్ పాయింట్ ఫేస్ మీద వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్ అనుకుంటే లోపలికి తెచ్చుకొని
ఓకేనండి. అండ్ SUBT సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ బేస్ బాడీని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అలా మీరు అక్కడ సబ్ట్రాక్ట్ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా అండ్ అగైన్ ద BOX బాక్స్ అయితే బాక్స్ అనుకొని ఈ పర్టికులర్ విండో దగ్గరికి వచ్చి అండ్ ఇక్కడ నుంచి కొంత హైట్ నుంచి ఇక్కడ వరకు తీసుకొని ఇలా SUBT అండ్ సబ్ట్రాక్ట్ అనుకొని అండ్ దీన్ని CO ఇస్ అ కాపీ ఆబ్జెక్ట్ని దీన్నే కాపీ చేసుకొని అండ్ పాయింట్ పట్టుకొని ఎక్కడికైతే కావాలో ఆ లొకేషన్లో ప్లేస్ చేసుకొని అండ్ CO ఇస్ అ కాపీ అండ్ దీన్ని కూడా కాపీ చేసుకొని ఎక్కడికైతే కావాలో ఆ పర్టికులర్ విండో దగ్గర తీసుకుని వెళ్ళి SUBT సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ ఈ బేస్ బాడీలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత అండ్ మళ్ళీ REC రెక్టాంగిల్ అయితే రెక్టాంగులర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ దగ్గర నుంచి మనకు హైలైట్ అవ్వాలండి. REC రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫేస్ హైలైట్ అవ్వాలి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ని డ్రా చేసుకొని అండ్ దానికి సంబంధించిన హియర్ REC రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి రెక్టాంగులర్ అనుకుని ఆ ఫేస్ హైలైట్ అయినప్పుడు అక్కడ నుంచి మీరు ఎక్కడి వరకు అయితే కావాలో ఆ లైన్ని ట్రేస్ అవుట్ చేసుకొని అక్కడ వరకు గ్లాస్ అని REC రెక్టాంగులర్ అనుకొని ఇక్కడ నుంచి ఆ లైన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఒక గ్లాస్ లాగా EXT ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ అనుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అండ్ మీరు చిన్నగా ఆ గ్లాస్ ప్రాపర్టీస్ అలా ఇచ్చుకోవడం అండ్ కమాండ్ రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ దానికి ఆ క్లాస్ ప్రాపర్టీస్ని మనం అసైన్ చేసేస్తాం. ఇలా మొత్తానికి ఆబ్జెక్ట్ని మనం అలా ఫామ్ చేస్తాం. అదేవిధంగా REC రెక్టాంగిల్ అయితే రెక్టాంగులర్ దగ్గరికి వెళ్ళి ఆ పర్టికులర్ ఫేస్ దగ్గర నుంచి మనకి ఎక్కడికైతే కావాలో ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసి EXT ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ అనుకుంటూ అండ్ దీన్ని వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ పెట్టండి సెలక్షన్ సరిగ్గా అవుతుంది. EXT ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ అనుకుంటాం. అండ్ అగైన్ CYL సిలిండర్ అయితే సిలిండర్ ఆబ్జెక్ట్ని కొద్దిగా మీరు టర్న్ చేసుకొని ఆ ఫేస్ హైలైట్ అయినప్పుడు అక్కడ మీకు ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ని పట్టుకొని అప్ టు ఇక్కడ వరకు మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనేది దీనికి వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ అయితే రియలిస్టిక్ అనుకుంటూ ఆబ్జెక్ట్ మనం ఫామ్ చేస్తాం. తర్వాత PLANE SURF ప్లేన్ సర్ఫేస్ అని ఒక కమాండ్ ఉంటుందండి. ప్లేన్ సర్ఫేస్ అండ్ ఇక్కడ నుంచి అండ్ ఏదైతే బాటమ్ ఉందో అక్కడ వరకు ఒక ప్లేన్ సర్ఫేస్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ప్లేన్ సర్ఫేస్ సార్ ఇలా అయిపోయిన తర్వాత కమాండ్ MATERIALS మెటీరియల్స్ అనే కమాండ్ మెటీరియల్స్ అండ్ ఎంటర్ అంటున్నాం. అనగానే మెటీరియల్స్ వస్తాయండి. ఈ లైబ్రరీలో ఫ్లోర్ అని ఉంటుంది, ఫ్లోరింగ్ అని. ఆ ఫ్లోరింగ్కి సంబంధించిన ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చుకొని దీని మీదకి వదిలేదు ఆటోమేటిక్గా ఆ ఫ్లోర్ అనే క్యారెక్టర్ అనేది పడుతుంది. చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అనేది మరి కిందకి ఉండిపోయి దానికోసం హియర్ 1 SWS ఫ్రంట్లోకి సారీ ఇక్కడ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడున్న అండ్ మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ని క్రాస్ విండో ద్వారా మొత్తాన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని అండ్ మూవ్ అనుకొని వీటి యొక్క ఆ పాయింట్ పట్టుకొని సిట్టింగ్ మర్చిపోయింది కంట్రోల్ Z అనుకున్నాను అండ్ మూవ్ అనుకొని లేదు అనుకుంటే మూవ్ అనుకున్నాడు. ఇక్కడ నుంచి వీటిని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇది రాలేదనుకుంటా మూవ్ అనుకొని ఇక్కడ నుంచి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ పట్టుకొని
ఆబ్జెక్ట్ అలా మొత్తానికి. అదేవిధంగా ఆర్ఈసీ రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ దగ్గరికి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒక ఆబ్జెక్ట్ని మీరు అక్కడ ఇచ్చుకొని అండ్ ఇక్కడ హియర్ నేను ఇక్కడ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి అండ్ దీని దగ్గరికి వెళ్ళి ఒక సర్కిల్ అనుకుంటూ ఒక చిన్న సర్కిల్ అండ్ అగైన్ ద సర్కిల్ అనుకుంటూ ఇంకొక పెద్ద సర్కిల్ అండ్ సీగో ఇస్ కాపీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ పట్టుకొని వచ్చి ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. తర్వాత టిఆర్ ట్రిమ్ అనుకుంటూ డబుల్ ఎంటర్ దీన్ని అండ్ దీన్ని తీసేసి అండ్ హియర్ ఆర్ఈ చేయబోయిన డీజీఎన్ అనుకొని మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అండ్ ఫ్రంట్ వ్యూ దగ్గర నుంచి ఎస్డబ్ల్యూ ఐసోమెట్రిక్లోకి వెళ్ళి అండ్ బాగా చిన్నగా వచ్చినట్టు పడ్డది. ఇక్కడ వైర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఎస్డబ్ల్యూఈకి స్వీప్ అయితే స్వీప్ అనుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫాస్టర్ని ఇలా ఇచ్చుకోవడం జరిగింది. అండ్ వైర్ ఫ్రేమ్ అండ్ హియర్ ది రియలిస్టిక్ అలా మనం అక్కడ ఒక ఆబ్జెక్ట్ మనం ఫామ్ చేస్తుంది. తర్వాత అక్కడ వివోఎక్స్ బాక్స్ అయితే ఒక బాక్స్ అనుకొని ఆ పర్టిక్యులర్ ఫేస్ మీద నుంచి అక్కడ నుంచి అండ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ మొత్తాన్ని కూడా ఒక చిన్నగా F3 ఆఫ్ చేయండి అలా ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత అండ్ METERIALS మెటీరియల్స్ అయితే మెటీరియల్స్ అనుకున్నాం. ఇక్కడ మనమే ఒక కొత్త ఇమేజ్ని దాని మీద ఒక ఫోటో లుక్ తీసుకొచ్చి పెట్టాలి, ఒక ఫోటో పెట్టాలి అన్నప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి హియర్ గూగుల్ ఇమేజెస్లో ఏదో ఒక మ్యాప్ అయితే మ్యాప్ ఓకేనండి. ఈ పర్టికులర్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ని అండ్ దీని మీద రైట్ క్లిక్ చేసుకొని హియర్ ది సేవ్ ఇమేజ్ యాడ్ అనుకొని అండ్ డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫిఫ్త్ మ్యాప్ ఏదైతే ఉందో అదే మ్యాప్ని ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఇన్ న్యూ జెనరిక్ మెటీరియల్స్ అని ఉంటుందండి. న్యూ జెనరిక్ మెటీరియల్స్ దాని మీద మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక విండో అనేది వస్తుంది. ఆ విండోలో ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ మీద మనం సెలెక్ట్ చేయగానే అండ్ బ్రౌజ్ అనగానే మనకి ఆ ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఇండియా మ్యాప్ అనేది ఉంటుంది. ఓకే అండి. అది దాన్ని కూడా మనం దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని ఆ ఇమేజ్ యొక్క సైజులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ది ఫైనలీ సేవ్ ఓకే. అదే ఆ ఇమేజ్ని తీసుకుని వెళ్ళిపోయి ఈ ఆబ్జెక్ట్ మీదకి వదిలేస్తారు. ఆ ఇమేజ్ యొక్క సైజ్ దీని ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకొని దీని మీద మనం డబుల్ క్లిక్ చేసుకొని దాని యొక్క సైజ్ 12 ఇంచ్ అని ఉంది అండ్ అలా అని ఓకేనండి. ఇక్కడ లాక్ తీసేయండి. చిన్నగా పెరుగుతుంది, కొద్ది పెద్ద చేయగలుగుతారు. ఓకే అనుకున్నాం. అక్కడ మన ఆ ఇమేజ్ యొక్క సైజుని ఇంప్రూవ్ చేస్తామంటే అక్కడ మనం ఆ పర్టికులర్ లొకేషన్లో ఆబ్జెక్ట్ మనం ఫామ్ చేస్తాం. లేదు ఇక్కడికి మనుషులను తీసుకొచ్చి మనం ప్లేస్ చేయాలి అయినా సరే మనకి ఇక్కడ ఆటో క్యాడ్ బ్లాక్స్ అని ఉంటాయండి. ఇక్కడ మనకి ఆటో క్యాడ్ బ్లాక్స్ అని ఉంటాయి. ఇందులో ఈ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే ఆ పర్సన్ కానీ తీసుకొచ్చుకొని మీరు ప్లేస్ చేసుకుంటూ ఉండవచ్చు. ఇలా మీరు ఏం చేస్తే ఒక 3Dని మనకు కావాల్సిన విధంగా మనం అలా డెవలప్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక హౌస్ అయితే ఒక హౌస్ యొక్క ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ మనం 3Dలోకి ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ క్యారెక్టరీస్ ఇలా మనం 3Dని డెవలప్ చేయవచ్చు. ఓకే రైట్. ఇందులో మనం మాట్లాడుకున్నాం కంట్రోల్ N అండ్ ఏ క్యాడ్ అండ్ ఎంటర్ F7 కమాండ్ చూడండి. ఇక్కడ టాప్ వ్యూ దగ్గర నుంచి SW ఐసోమెట్రిక్లోకి మనం వెళ్ళిన తర్వాత వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ PLANESUR ప్లేన్
సర్ఫేస్ గురించి మనం మాట్లాడతాం. ప్లేన్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఒక ప్లేన్గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ప్లేన్ సర్ఫేస్ని వాడాలి. అందులో ఫస్ట్ కార్నర్ ఎక్కడ అడుగుతుంది, సెకండ్ కార్నర్ ఎక్కడ. ఇట్ ఈస్ మీనింగ్ ఈజ్ ప్లేన్ సర్ఫేస్ అని అంటారు. ఈ ప్లేన్ సర్ఫేస్ అదేవిధంగా సార్ మనం ఒక కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ అనేది మనం డ్రా చేసాము అనుకోండి. ఒక రెక్టాంగిల్ డ్రా చేసాము, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ప్రొఫైల్. ఓకేనండి, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ప్రొఫైల్. కాబట్టి దీన్ని ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అని మనం చేసామనుకోండి, మనకు వచ్చేది సాలిడ్ వస్తుంది. మనకు వచ్చేది ఏంటి, సాలిడ్. అలా కాకుండా అదేవిధంగా ఒక ఆర్క్ అనుకుంటూ ఒక ఆర్క్ని మనం డ్రా చేసామనుకోండి, బట్ ఇది ఓపెన్ లైన్. దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తే మనకి పేపర్ లాగా వస్తుంది. దాన్ని సర్ఫేస్ అని అంటారు. ఏమంటారండి, సర్ఫేస్. ఒక పేపర్ లాగా రావడానికి సర్ఫేస్ అని అంటారు. అదేవిధంగా మనం ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫర్ అన్ ఎగ్జాంపుల్ కమాండ్ ద లైన్ అయితే లైన్ అనుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని, ఎస్పిఎల్ ఇది స్ప్లైన్ అయితే స్ప్లైన్ అనుకుంటూ ఇలా 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 ఆర్థోలో ఉండండి. ఓకేనా, ఇలా 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 నేను డ్రా చేశాను అంటాను. కమాండ్ ద లైన్ అనుకుంటూ ఇవ్వండి F3 ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ట్రేసింగ్ జరగట్లేదు. ఓకే, ఆర్తో ఆన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఎండ పాయింట్ దగ్గరికి కానీ అండ్ కమాండ్ ద లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఎండ పాయింట్ వరకు టీఆర్ ట్రిమ్ అనుకుంటూ డబుల్ ఎంటర్ ఇలా. అదేవిధంగా సిఓ ఇస్ ద కాపీ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇలా ఇచ్చుకున్నాం. ఓకేనండి. అండ్ నెక్స్ట్ అనేది REJON రీజియన్ అనుకుంటూ ఇది క్లోజ్డ్ కాబట్టి ఒక రీజియన్ చేస్తాం. ఇది ఓపెన్ కాబట్టి మనం రీజియన్ చేద్దాం. అలాంటప్పుడు కానీ బట్ ఇట్ ఈజ్ ఏ వన్ కర్వ్, ఇదొక కర్వ్ కాబట్టి జాయిన్ చేయొచ్చు. జాయిన్ అనుకుంటే ఈ మొత్తాన్ని కలిపి ఒకటిగా మార్చుతాం. ఇట్ ఈజ్ ఏ జాయిన్. యూనియన్ అవుతుంది. యూనియన్ అంటే సాలిడ్స్ని రెండింటిని యాడ్ చేయొచ్చు. జాయిన్ అంటే లైన్ని జాయిన్ చేయొచ్చు. అవును సార్. ఓకే సార్, ఇలా ఇస్తాం. తర్వాత ఈ మొత్తాన్ని కూడా SWS ఒకటిలోకి వెళ్ళి కమాండ్ REV రివాల్వ్ అని ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అని ఇచ్చుకుంటే చూడండి అండ్ 360 degrees ఇలా రివాల్వ్ అంటే ఒక సాలిడ్ లాగా మనం గెయిన్ చేయొచ్చు. కానీ REV రివాల్వ్ అని దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అని ఇచ్చుకుంటే ఓకే సార్, REV రివాల్వ్ అని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఇచ్చుకుంటే మనకేమవుతుందండి ఇక్కడ పేపర్ లాగా వస్తుంది. ఈ సర్ఫేస్ ఏంటంటే అంటే లేదు సార్, మీరు అయిపోయేది కొంచెం ఇక్కడ మీరు ఏం చేసి ఉంటారంటే కర్వ్ ఉంది కదా, SPL స్ప్లైన్ ఉంది కదా, ఈ స్ప్లైన్ని మీరు ఆర్తో ఆఫ్ చేసుకొని ఇలా వెళ్ళి మళ్ళీ కర్వ్ ఇంటర్సెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా ఉంది కర్వ్, లోపలికి ఇంకో కర్వ్ ఉంది. అలా ఉండకూడదు. అంటే ఇట్ షుడ్ బి ఎలా ఉండాలంటే ఒక సింగిల్ లైన్ లాగా ఉండాలి. అంటే ఏదో కానీ ఏంటంటే ఆ ఇంటర్సెక్టింగ్ జరిగింది, అందుకనే మీకు ప్రాపర్ రావాలి. ఏ ఈజ్ ఆర్క్ అనుకుంటూ మీరు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒక ఆర్క్ని చేసుకొని కమాండ్ లైన్ అనుకుంటూ ఎక్కడి నుంచి ఆర్తో ఆన్ చేసుకొని ఇలా ఇచ్చేసుకొని సరిపోతుంది. అంటే కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఆర్తో ఆన్ చేసుకొని టీఆర్ ట్రిమ్ అనుకుంటూ దీన్ని తీసేసి అండ్ REGION రీజియన్ అయితే రీజియన్ అనుకుంటూ ఇక్కడ ఉన్న ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాం సార్. REV రివాల్వ్ అని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ అండ్ 3 పాయింట్స్ అండ్ 360 degrees
ఓకేనండి. అదేవిధంగా ఎస్పిఎల్ ఈజ్ స్ప్లైన్ అయితే స్ప్లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి నేను ఇలా ఒక స్ప్లైన్ నేను డ్రా చేస్తాను. ఏజ్ ఆర్క్ అనుకుంటూ ఒక ఆర్క్ని ఇలా నేను డ్రా చేస్తాను. ఎస్డబ్ల్యూఈపీ స్వీప్ అనుకొని సార్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద చెప్తే ఆటోమేటిక్గా సర్ఫేస్ అంటే ఏంటండి, ఒక పేపర్ లాగా ఉండటం. సాలిడ్ ఏంటి, కంప్లీట్గా క్లోజ్డ్ అయ్యి ఉంటుంది. మరి అలాగే మనకి ఎక్స్ట్రూడ్ అవుతాయి, రివాల్వ్ అవుతాయి, స్వీప్ అవుతుంది, లాక్ కూడా మనకి అయ్యే ఛాన్సెస్. సార్ ఇక్కడ చూడండి, వీఆర్ ది కంట్రోల్ ఎన్ అండ్ ఎంటర్ ఎఫ్. ఇక్కడ ఈఎల్ ఈజ్ ఎలిప్స్ అనుకున్నాను. ఎలిప్స్ అనుకుంటూ ఫస్ట్ వన్ ఈఎల్ ఈజ్ ఎలిప్స్ అనుకున్నాను. అందులో యాక్సిస్ యొక్క ఫస్ట్ పాయింట్ అండ్ యాక్సిస్ యొక్క నెక్స్ట్ పాయింట్ దాన్ని అలా అండ్ తర్వాత లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఆర్డో ఆఫ్ చేసుకొని లైట్గా అలా పేపర్కి ఒక లైన్. తర్వాత ఇప్పుడు నేను ఒక ఎస్పిఎల్ ఈజ్ స్ప్లైన్ అనుకుంటూ స్ప్లైన్లో 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, ఇలా రాసేయడం ఒక స్ప్లైన్ అంటారు. అలా కాకుండా ఇంకా స్మూత్గా కావాలి స్ప్లైన్ అంటే మెథడ్లో సివి మెథడ్ అని, కార్నర్ వర్టెక్స్ మెథడ్. సార్ ఇందులో 1, 2 ఆ రెండింటిలో మిడిల్లో నుంచి వస్తుంది కరువు అని, 3 ఇంకా స్మూత్ వస్తుంది అన్నమాట కరువు. ఓకే, దాన్ని సివి మెథడ్ అంటారు. ఆ సివి మెథడ్ ఇప్పుడు ఒకవేళ దీని మీద సెలెక్ట్ చేసుకున్న పాయింట్లన్నీ కరువు మీద ఉంటాయి, కానీ దీని మీద సెలెక్ట్ చేసుకున్న పాయింట్లన్నీ ఆ పర్టికులర్ పాయింట్ పట్టుకొని ఆ స్మూతింగ్ని ఇంకా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ అండ్ డిలీట్ అండ్ సెలెక్ట్ అండ్ డిలీట్. ఎస్పిఎల్ ఈజ్ స్ప్లైన్ అయితే స్ప్లైన్ అండ్ మెథడ్ దగ్గరికి వెళ్ళి సివి మెథడ్ అనుకొని సార్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ కానీ అండ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అండ్ ఇక్కడ కానీ అండ్ తర్వాత ఇక్కడ కానీ అండ్ తర్వాత ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా. తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ పట్టుకొని ఎలిప్స్లోకి వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఈ పాయింట్ పట్టుకొని ఆ ఎలిప్స్లోకి వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఈ పాయింట్ పట్టుకొని ఆ ఎలిప్స్లోకి వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ పాయింట్ని పట్టుకొని అలా అండ్ మొత్తం మీద అలా డ్రా చేస్తాం. అండ్ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనుకోని ఎంఐ ఈజ్ ద మిర్రర్ అనుకొని సారీ అది కంట్రోల్ జెడ్ అనుకున్నాం. ఇక్కడ నుంచి కమాండ్ ద లైన్ అనుకుంటూ ఈ మిడిల్ దగ్గర నుంచి ఒక ఆర్తో లైన్ రాసేసి అండ్ దీన్ని డిలీట్ చేసి ఎంఐ ఈజ్ ద మిర్రర్ అనుకుంటూ ఈ కౌని ఈజ్ ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అండ్ సెలెక్ట్ అండ్ డిలీట్ అనుకుంటూ దీన్ని సెలెక్ట్ అండ్ డిలీట్ అనుకుంటూ మొత్తానికి అలా. ఇది ఈజ్ ఏ టాప్. అలాగే ఇక్కడ నుంచి నేను ఒక ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్తాను. ఓకేనండి. ముందుగా దీంట్లో ఏం చేస్తానంటే కమాండ్ ఇస్ అన్ ఎస్పిఎల్ స్ప్లైన్ అనుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి మిడిల్లో ఇలా అని ఇలా అని ఎంటర్. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఇలా అని ఇలా అని ఇలా అని ఎంటర్. మళ్ళీ అదేవిధంగా ఇలా అని ఇలా అని ఇలా అని ఎంటర్. మళ్ళీ అదేవిధంగా ఇలా అని ఇలా అని ఇలా అని ఎంటర్. మళ్ళీ అదేవిధంగా ఇలా అని ఇలా అని ఇలా అని ఎంటర్. ఇలా స్ప్లైన్స్. తర్వాత ఈ మొత్తాన్ని కూడా కొద్దిగా టర్న్ చేసుకొని మరి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డో అనేది ఆన్ చేసుకొని నేను ఈ పాయింట్ పట్టుకొని జస్ట్ కొద్దిగా అలా కనెక్ట్ కొద్దిగా చూద్దాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని అలా తీసుకుంటాం. దీన్ని కొద్దిగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని అలా తీసుకుంటాం. మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని అలా తీసుకుంటాం. దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని అలా తీసుకుంటాం. చూడండి, వీ హ్యావ్ డిఫరెంట్ పవర్స్. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి
SQL ఈజ్ స్ప్లైన్ అనుకుంటూ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇలా అని ఇలా అని ఇలా అగైన్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కొద్దిగా మనం టర్న్ చేసుకొని కొద్దిగా మనం ఇలా టర్న్ చేసుకొని ఆ మిడిల్ పాయింట్ పట్టుకొని ఓకే సార్. మొత్తానికి ఇలా ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసి చూడండి LOFT లాగ్ క్రాస్ సెక్షన్ 1 క్రాస్ సెక్షన్ 2 ఆ రెండింటిలో గుండా ఒక లాగ్ ఫామ్. తర్వాత ఇక్కడ ఎంటర్ అని చెప్పి గైడ్స్ అని ఉంటాయి. గైడ్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ గైడ్ 1, గైడ్ 2, గైడ్ 3, గైడ్ 4, గైడ్ 5, గైడ్ 6 అండ్ ఎంటర్ అనుకున్నాం. అండ్ వైర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి రియలిస్టిక్ గైడ్స్ ఉపయోగించుకుంటూ అండ్ పాత్ ఉపయోగించుకొని ఇది మీనింగ్ ఇన్ ద లా. తర్వాత ఇలా ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత మరి ఇది పేపర్ కదా, స్పూన్ అంటే కొద్దిగా థిక్నెస్ ఉంటుంది కదా అన్నప్పుడు ఓకే సార్ థిక్కెన్ అనే కమాండ్ వాట్ ద కమాండ్ సార్ థిక్కెన్. సార్ మీకు రేపు కాదు నెక్స్ట్ డే క్లాస్లో ఆటోకేట్ రేపు కాకుండా నెక్స్ట్ డేకి అయిపోతుంది ఆటోకేట్. 2 days ఎందుకంటే దసరా మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ మీకు ఆటోకేట్ ఉంటుంది. అందుకని ఆ వీడియో పెట్టి అప్లోడ్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. రేపుతో మ్యాక్సిమం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే డౌట్స్ ఉంటే మాట్లాడండి. అంటే 24 ఫ్రైడే 26 ఫ్రైడే మళ్ళీ మీకు దసరా తర్వాత ఎలక్ట్రికల్ బ్యాచ్ స్టార్ట్ అయితే ఈ 26 అయితే 26 వరకు హాలిడేస్ మండే దాకా మండే 26 ట్యూస్డే నుంచి స్టార్ట్. అంటే ఈ 2 రోజుల తర్వాత సాటర్డే సండే అయిపోతుంది. ఇప్పుడు ఫ్రైడేకి అయిపోతుంది. లేదు సార్ ఈరోజు వెనస్డే కదా, రేపు ఒక రోజు ఉంటుందా? రేపుతో మ్యాక్సిమం అయిపోతుంది సార్ ఫ్రైడే. ఓకే సార్. మరి ఇలా లాగ్ని అయిపోయిన తర్వాత థికెన్ అనే కమాండ్ ఎంత కమాండ్ థికెన్ అనుకొని ఆబ్జెక్ట్ని మనం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ వాట్ ఈజ్ ద థిక్నెస్. ఒక 0.1 థిక్నెస్ కావాలి అనుకుంటే మనం ఆ 0.1 థిక్నెస్ని ఏమంటారు వచ్చిందో వాళ్ళకి కెనాట్ బి ఓకే అంటే ఆ థిక్నెస్ కూడా ఎక్కువ అయిపోయింది దానికి ఏం చెప్పాలంటే ఇక్కడ థికెన్ అనుకుని సార్ ఇక్కడ 0.01 పెంటెన్స్ తగ్గిద్దాం అనుకున్నాం. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనుకుని ఎంటర్ ఆ కర్వేచర్స్ ఏదో తీసుకెళ్ళాలి సార్. ఇక్కడ PLANESUR ప్లేన్ సర్ఫేస్ అనుకున్నాం. 1 PHICKEN థికెన్ అనుకున్నాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని దానికి ఒక 1 mm ఒక థిక్నెస్ అలా ఒక సాలిడ్కి మనం ఏం చేసుకోవచ్చు. కానీ ఆ థిక్నెస్ అంత మందం ఇక్కడ క్రియేట్ అవ్వలేక ఆ స్మూత్ సర్ఫేస్ కదా ఇచ్చేసి ఆ షేప్ ఇప్పుడు మనుషులు కూడా చేసేవచ్చు. ఇలా మనుషులు ఇలా ఒక వ్యూని డ్రా చేసి ఫ్రంచీలో ఇలా డ్రా చేసి మళ్ళీ ఇంకొక వ్యూలోకి వెళ్ళి ఇక్కడ నుంచి దీనికి కలుపుకుంటూ లైన్స్ తీసుకొని దీనికి కలుపుకుంటూ లైన్స్ అవ్వాలి. ఆటోమేటిక్గా లాస్ట్ అనే కమాండ్లో ఈ లైన్ అంటే ఎంటర్ అనుకుంటే గైడ్స్ దగ్గరికి వెళ్ళి 1 2 3 అలా అనుకుంటే అలా అడుగుకుంటూ వచ్చారు. అది లాస్ట్ అనే క్యారెక్టర్. మల్టిపుల్ కౌస్ మల్టిపుల్గా అంటే డ్రా చేయడానికి అంటారు లాస్ట్ ఒక అలా థికెన్ కానీ ఇలాంటివి. అదేవిధంగా సార్ నెక్స్ట్ వన్ ఈజ్ ఒక
పిఎల్ఏని ఎస్యూఆర్ఎఫ్ ప్లేన్ సర్ఫేస్ అనుకోని నేను కర్వ్ 1 అండ్ కర్వ్ 2 ఇలా పాయింట్ 1 పాయింట్ దాని మీద ఒక కర్వ్ అనుకుంటూ ఒక కర్వ్ని ఇలా డ్రా చేస్తాను ఒక కర్వ్. మరి ఈ సర్ఫేస్లో కర్వ్ లోపల ఉన్న రీజియన్ని మనం డిలీట్ చేయాలి అన్నప్పుడు ఎస్యూఆర్ఎఫ్ పిఆర్ఐఎం సర్ఫేస్ ట్రిమ్ అనే కమాండ్ మనం అంటాం. సర్ఫేస్ ట్రిమ్. సార్ మరి సర్ఫేస్ని ఎలా ట్రిమ్ చేస్తాం? సెలెక్ట్ ది రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అండ్ కటింగ్ కర్వ్ అండ్ ఎంటర్ అండ్ ఏరియా టు ట్రిమ్ లోపల క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కరెక్ట్. సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకొని కర్వ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇన్సైడ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్. సార్ కావాలంటే దాన్ని వైర్ ఫ్రేమ్లో చూడవచ్చు. ఇది వైర్. మరి ఇలా కట్ అయిపోయిన దానికి మధ్యలో ఇక్కడ మెటీరియల్ మనం తెచ్చుకోవాలంటే ఎస్యూఆర్ఎఫ్ అన్ట్రిమ్ అనే కమాండ్. అదే కమాండ్ సార్. సర్ఫేస్ అన్ట్రిమ్. సర్ఫేస్ అన్ట్రిమ్ ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఎంటర్ అని చెప్పగానే ఆల్రెడీ మీరు కట్ చేసింది మళ్ళీ జోయిన్ చేశారు. అలా కాదండి, ఒక హోల్ ఉన్నప్పుడు మనకి ఎస్యూఆర్ఎఫ్ పిఏటిసిహెచ్ ప్యాచ్ అనే కమాండ్. సర్ఫేస్ ప్యాచ్. ప్యాచ్ అంటే ఒక న్యూ సర్ఫేస్ని ఫామ్ చేయడం అండ్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ అనగానే ఒక న్యూ సర్ఫేస్ ఫామ్ అవుతాయని అంటారు సర్ఫేస్ ప్యాచ్. అదేవిధంగా సిఓ కాపీ అనుకొని ఒక సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇదిగోండి ఈ లొకేషన్ నుంచి కొంత హైట్లో ఒక సర్ఫేస్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. వీ హ్యావ్ ఏ 2 సర్ఫేసెస్ అండ్ యూజింగ్ దీస్ 2 సర్ఫేసెస్ గుండా ఒక బ్లెండెడ్ సర్ఫేస్ని ఫామ్ చేయడం. బ్లెండ్ అంటే బ్రిడ్జ్. ఆ రెండింటి మధ్య ఒక న్యూ సర్ఫేస్ ఫామ్ చేయడం. అలా is the command is SURF and BLEND సర్ఫేస్ బ్లెండ్ అనుకొని సార్ ఇక్కడ కర్వ్ 1 అండ్ ఎంటర్ అండ్ సెకండ్ కర్వ్ అండ్ ఎంటర్ అనుకుంటే ఆ రెండింటి గుండా మనం న్యూ సర్ఫేస్ని ఫామ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అలా ఫామ్ చేసిన తర్వాత గ్లూ అని ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కర్వేచర్ని మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే అండి. అండ్ ఎంటర్. చూడండి ఇందులో నేను ఒక ఫ్లైట్ని డ్రా చేస్తాను. ఆటో క్యామ్లో ఫ్లైట్ని మనం ఎలా డ్రా చేయొచ్చు ఏంటి అనేది కూడా మనకు చేయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి హియర్ మనకి ఇమేజెస్ ఏమైతే ఉన్నాయో ఇమేజెస్ దగ్గరికి వెళ్ళి FLIGHT ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఇందులో నాకు ఈ ఫ్లైట్ కావాలి, దీన్ని డ్రా చేస్తాను అన్నప్పుడు దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ యాడ్స్ అనుకొని అండ్ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైట్ అనేదాన్ని సేవ్ చేస్తాను. ఇక్కడ వెళ్ళి అండ్ న్యూ ఫైల్ కంట్రోల్ N అండ్ ACAD అండ్ ఎంటర్ F7 IMAGEATTACH ఇమేజ్ అటాచ్ అనే కమాండ్. ఇమేజ్ అటాచ్ అండ్ ఎంటర్ అనుకుంటే డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఇక్కడ మనం ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసుకొని ఆ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తే లైన్ అసలు కనపడుతుందో లేదో చూసుకోండి. అక్కడ అదే బ్యాక్గ్రౌండ్ నీకు వైపు ఉంటే ఆ లైన్ కనపడదు కదా. ఇక్కడ ఈ కలర్ ఉంది కాబట్టి కనపడుతుంది, లేకపోతే కనపడదు. అలాంటప్పుడు ఆ IMAGEADJUST అడ్జస్ట్ అనే కమాండ్ ఉంటుంది. ఇమేజ్ అడ్జస్ట్ సెలెక్ట్ ఇమేజ్ అన్నప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ని మీరు క్రియేట్ చేస్తారా, లైట్గా బ్లాక్ కలర్ మార్చుతారా అండ్ కాంట్రాక్ట్ డార్క్నెస్ నీకు ఏది కావాలంటే అది నువ్వు తెచ్చుకోవచ్చు. అండ్ SPL ఇస్ ద స్ప్లైన్. ఎక్కడి నుంచి అంటే స్ప్లైన్ డ్రా చేస్తావు? నేను ఇక్కడ నుంచి డ్రా చేస్తాను. 1 అండ్ నెక్స్ట్ 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 1 అండ్ దీన్ని పట్టుకొని ఇలా మార్చుకొని నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 అండ్ మళ్ళీ దీన్ని పట్టుకొని అండ్ నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 1 మళ్ళీ దీన్ని పట్టుకొని అండ్ నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 1 అండ్ ఇలా ఒక లైన్ రాదు. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచే నేను ఇది 1 అండ్ మొత్తాన్ని చూద్దాం. ఇది 1 అండ్ అగైన్ ఇది 1 అలా మొత్తానికి ఒక కౌని డ్రా చేసుకోవడం జరిగింది.
తర్వాత ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని కావాలంటే దాన్ని హైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే ఉందో ఇలా మనకి రెండు ఉన్నప్పుడు ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా లైట్గా మనం అటువైపు మనం ఎక్స్ట్రూడ్ చేసుకొని అండ్ కమాండ్ చూడండి ఇక్కడ SURF BLEND సర్ఫేస్ బ్లెండ్ అనుకొని ఏదండి ఫస్ట్ సర్ఫేస్ ఎడ్జ్ ఎంటర్ అండ్ నెక్స్ట్ ఈజ్ ఇంకోటి సెకండ్ సర్ఫేస్ ఎడ్జ్ అండ్ ఎంటర్ అనుకోగానే ఆ రెండింటికున్న ఒక సర్ఫేస్ అనేది ఫామ్. ఆ సర్ఫేస్ యొక్క బ్లూ మ్యాగ్నిట్యూడ్ ఇస్ వాల్యూ ఒక 2 అనుకున్నాను, వాల్యూ ఒక 2. తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని, దీని మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనుకొని అండ్ అగైన్ వైర్ ఫ్రేమ్ నుంచి దాన్ని మళ్ళీ రియాలిస్టిక్లో పెట్టుకొని మళ్ళీ ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని షో ఇమేజ్ అనుకొని మళ్ళీ దీన్ని ఏదైతే ఉందో హియర్ అగైన్ ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ అయితే సారీ ఇక్కడ నుంచి ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ చెప్పింది. మళ్ళీ అగైన్ ద కమాండ్ ఇస్ లైన్ అయితే లైన్ అనుకుంటూ సార్ ఇక్కడ నుంచి మనం F3 ఆఫ్ చేయండి, ఇలా ఒక లైన్ అనుకుని అండ్ మళ్ళీ లైన్ అయితే లైన్ అనుకొని సార్ ఇక్కడ నుంచి ఇలా మనం ఒక లైన్ అనుకొని అండ్ అగైన్ మళ్ళీ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోవడం అండ్ హైడ్ అనుకోవడం అండ్ అవుట్ సైడ్ క్లిక్ చేసుకోవడం ఇలా మనం మార్చుకోవడం. ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా కిందకి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకొని SURF BLEND సర్ఫేస్ బ్లెండ్ అనుకొని అండ్ ఫస్ట్ కరువ్ ఎంటర్, సెకండ్ కరువ్ ఎంటర్ అని అలా ఇచ్చుకోవడం అండ్ దీనికి సంబంధించిన బ్లూ సరిపోయినట్టుంది ఎంటర్ అనుకుంటూ దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అగైన్ మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకొని అండ్ షో ఇమేజ్ అండ్ ఎస్కేప్ అండ్ ఇక్కడ నుంచి టాప్ వ్యూ అనుకుంటూ ఆఫ్. అండ్ తర్వాత EL ఈజ్ ఎలిప్స్ అయితే ఎలిప్స్ అనుకొని సరే ఇక్కడ నుంచి ముందుగా నేను వైర్ ఫ్రేమ్ నుంచి ఇలా పెట్టేసుకొని EL ఈజ్ ఎలిప్స్ అయితే ఎలిప్స్ అనుకుంటూ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు ఓకే ఎలిప్స్ కొద్ది పెద్దగా వేద్దాం. EL ఈజ్ ఎలిప్స్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇలా ఒక ఎలిప్స్ని ఇలా ఇచ్చుకున్నాను. మళ్ళీ EL ఈజ్ ఎలిప్స్ అనుకుంటూ సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా ఇంకొక ఎలిప్స్ అలా. తర్వాత ఇక్కడ నుంచి మొత్తానికి కూడా వీఆర్ గోయింగ్ టు SW ఐసోమెట్రిక్ అండ్ మూవ్ అనుకొని ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని యూజింగ్ ఆర్బో ద్వారా ఎక్కడికైతే కావాలో కొంత డిస్టెన్స్ వరకు అలా. తర్వాత ఇలా మనకు అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ LOFT లా సెక్షన్ 1 సెక్షన్ 2 అండ్ ఎంటర్ ఎంటర్. వైర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి రియాలిస్టిక్ అనుకున్నాం అండ్ అగైన్ చిన్నగా వచ్చినట్టుంది కంట్రోల్ చేయాలి మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ని పట్టుకొని అండ్ కమాండ్ ఇస్ LOFT లాక్ అయితే లాక్ అనుకొని LOFT లాక్ ఇది అండ్ వైర్ ఫ్రేమ్ నుంచి రియాలిస్టిక్ కావాలంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ అనుకొని కస్టమ్ వ్యూ టు SW ఓకేనండి. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి MI ఇస్ ద మిర్రర్ అనుకొని అండ్ దీన్ని కానీ అండ్ ఇక్కడున్న ఏదైతే ఉందో మొత్తాన్ని అండ్ హియర్ ది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండ్ తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనుకున్నాం. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనుకున్నాం. వైర్ ఫ్రేమ్ నుంచి SW వస్తుందండి అండ్ అక్కడ కూడా ఆ పర్టికులర్ పోర్షన్ కూడా మనం నీట్గా మనం ఆఫ్సెట్ చేసుకోవాలి ఓకేనండి. అండ్ ఆ ఫ్లైట్ కూడా ఒక పాత్ ఎంత పాత్లో ఫ్లైట్ చూపిస్తాం ఓకేనండి. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా అండ్ ఓకేనండి ఆటోకల్గా మనం ఇక్కడతో మీకు సాలిడ్స్ అండ్ సర్ఫేస్ పోర్షన్ కూడా